విశాఖలో దారుణ ఘటన జరిగింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి పెదగదిలో క్రికెట్లో తలెత్తినటువంటి వివాదం ఒక యువకుడు హత్యకు దారి తీసినటువంటి దుర్ఘటన. ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. మృతుని తాలూకా బంధువులందరూ కూడా కేజీహెచ్ మార్చిరీ దగ్గర ఉన్నారు. మీరేమవుతారండి? యాక్చువల్గా మాది జామర్లం కిర్ల విలేజ్. వాళ్ళ తాతయ్యలు ఉండేది మా దగ్గర, అదే మా ఊరు కిర్ల. అక్కడ మేము ఉంటాం, విజయనగరంలో ఉంటాను. మా విలేజ్ కిర్ల. అయితే మాకు సడన్గా నైట్ తెలిసిందనమాట, ఇలాగ క్రికెట్ ఆడుతుండగా ఇలాగ అజిత్ని వేరే అబ్బాయి వచ్చి ఇలా పొడిచాడు, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళామని తెలిసింది. యాక్చువల్గా చిన్న చిన్న ఆటల విషయంలోనే వీళ్ళు ఎంత పెద్ద దానికి దారి తీసిందంటే, ఏ విధంగా అబ్బాయి మనవాడి మీద దాడి చేసాడు అనేది దారుణమైన సంఘటన. ఇటువంటివి కూడా మిగతా ఇటువంటి ఫ్యామిలీకి తీరని లోటు. మా చెల్లికి ఇది తీరని లోటుగా భావిస్తాను. ఉన్న వాళ్ళిద్దరూ రామలక్ష్మణ్ నాటి పిల్లలు ప్రేమగా పెంచుకొని ఎంతో ప్రయోజకులు చేసి వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, బంగారు భవిష్యత్తు ఉంటుంది అని ఆశతో వాళ్ళు చదివించి పెద్దవాళ్ళు చేశారు. సడన్గా పిల్లడికి ఇలా జరిగి ఇలాగ తీరం లోకాలకు వెళ్ళిపోయిన తెలిసిన వెంటనే కుటుంబం ఫ్యామిలీ మొత్తం శోక సముద్రంలో మునగడం జరిగింది. ఇటువంటి విషయం ఇంకో ఫ్యామిలీ జరగకుండా ఆ అబ్బాయికి తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తున్నాం. అజిత్ ఏం చదువుతున్నాడు? తన వయసు ఎంతండి? 23 సంవత్సరాలు. అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయింది. నిన్న అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? అసలు ఎక్కడ వీళ్ళు గొడవ పడ్డారు? క్రికెట్లో గొడవ కారణమా దీనికి? ఇంతకు ముందు కూడా ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? గతంలో జరిగిన విషయాలు అయితే మాకు ఏమీ తెలియదు. ఈ సంఘటన జరిగిన విషయం మాకు తెలుసు అంతే. మా విలేజ్ నుంచి వచ్చాం కదా, సడన్గా ఇలాగ అబ్బాయిని పొడిచేయడం సంగతి తెలిసిన తర్వాత మేము వచ్చాం. ముందుగా ఏం జరిగింది అనేది మాకు తెలియదు. ఆ యువకుడు ఎవరు అసలు? ఆ యువకుడు అక్కడ వీధిలోనే, అక్కడ పెదగదిలోనే ఆ వీధిలో కుర్రోడే. కానీ క్షణిక వేషంలో ప్రాణం తీసే పొజిషన్కి వచ్చాడు. దానివల్ల కుటుంబం అంతా ఇప్పుడు ఎంత బాధపడుతుంది అనేది మీకు అందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక చర్యలు ఏ ఒక్కరు చేయకూడదని మేమైతే కోరుకుంటున్నాం. చనిపోయిన అజిత్ వయసు ఎంత? చంపేసినటువంటి హత్య చేసినటువంటి ఆ యువకుడి వయసు ఎంత ఉండొచ్చు? సేమ్ ఆ ఇద్దరికి అలాగే ఉంటుంది అనుకుంటాను మేమైతే. ఆ కుర్రోడిని అయితే మాకు తెలియదు. మా మేనల్లో అయితే 23 years అండి. అది ఒక చిన్న ఘర్షణ చంపేసుకోవడానికి అంత ప్లాన్డ్గా చాకులు పట్టుకొని నలుగురు ఉన్నారు సొసైటీలో. తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించకుండా ఇట్లా తెగిస్తున్నారు. చాలా వరకు ఈ వ్యసనాలకు పాల్పడుతున్న ఈ తరహా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాం. అదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే దాని మీద చర్యలు తీసుకొని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు యూత్ అనేది ఎలా ఉన్నదంటే ఓన్లీ మందే కాదు, ఇంకా డ్రగ్స్ అలాంటివి ఏమైనా ఉపయోగిస్తారా, లేకపోతే ఇంత క్షణికావేశం మనిషి ప్రాణం తీసినంత పొజిషన్లోకి వచ్చేస్తారంటే వాళ్ళు ఏ విధంగా మరి ఇదవుతారు అనేది కొంచెం గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ఒక క్రికెట్ మ్యాచ్ గురించి ప్రాణం తీసినంత ఇది కాదు కదా. అలాంటి పరిస్థితి యూత్లో వచ్చిందంటే కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం ఈ కౌన్సిలింగ్ ప్రతి ఒక్క యూత్కి కూడా ఇవ్వాలని మేము కోరుకుంటామండి. అసలు 20లో వయసు, వాళ్ళ వయసుకి వాళ్ళు చేస్తున్న నేర ప్రవృత్తికి సంబంధమే లేదు. ఏం జరిగింది అసలు ఈ కేసు విషయంలో పూర్తి వివరాలు అయితే నాకేం తెలియదు మేడం. నేను పిల్లలు ఉంటున్న ఏరియాలో ఎటువంటి డ్రగ్స్ కానీ ఎటువంటి ఇన్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏం ఉండవు. అవతల కుర్రాడు ఎవడు బయట నుంచి వచ్చినాడు, బయట నుంచి వచ్చి పిల్లలు క్రికెట్ ఆడుకున్నప్పుడు ఏదో సింగిల్ రన్ను డబల్ రన్ను అలాంటి చిన్న డిస్ప్యూట్. అది మరి ఆడు ఎందుకు ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ఎవరిని పొడవడానికి వచ్చాడు, ఎవరు పొడిపించుకున్నారు అనేది పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు. మరి పోలీసు వారే చెప్పాలి ఎంక్వైరీలో. కానీ పిల్లలు ఇప్పుడు వీళ్ళు ఇట్లా క్రైమ్కి పాల్పడుతుంటే కుటుంబాలు కదా పూర్తిగా నష్టపోతాయి. అవునమ్మా, కుటుంబాలే నష్టపోతున్నాం. ఇప్పుడు మా పిల్లడు పోయాడు, నేనే నష్టపోతాను, వేరే వాళ్ళకి ఉండదు కదా. అలాగని అవతల కుటుంబాలు కూడా ఆలోచించాలి కదా. మన పిల్లల వెనకలు మనం కాపలా కాసుకుంటాం. ఎదుటోడు పిల్లడు తప్పు చేస్తే మన పిల్లల్ని ఏం చేయగలం మనం? ఇప్పుడు సమాజం ఎలాగున్నది అనేది చూసుకోవాలి తప్ప. కానీ మా పర్టికులర్ ఏరియాలో అసలు కర్ర పట్టుకొని దెబ్బలాట అనేది మాకు తెలియదు. ఐఎమ్ 59 years old. ఇంతవరకు మాకు తెలియదు అసలు. పెద్ద గదిలే, ఆరిలో జంక్షన్ టర్నింగ్లోనే పెద్ద గదిలే. అక్కడ మాకు ఇంతవరకు మేము కర్ర పట్టుకొని దెబ్బలాట అనేది నాకు తెలియదు. నేను 15 years old. మరి అలాంటిది ఇప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అని తెలియదు. వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు. ఈ అద్దులు కొన్న వాళ్ళు వీళ్ళు అందరూను
ఇప్పుడు ఆ గుంటడు ఎక్కడోడో తెలీదు. ఇక్కడికి వచ్చి మరి ఇలా జరిగిందంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు మీరని మిమ్మల్ని అనలేము, మేమని మమ్మల్ని అనుకోలేము. ఎవరినని చెప్పగలం? ఇప్పుడు మా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు పిల్లలతోటి, వాళ్ళందరినీ మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే కాపాడుకుంటున్నాం. వీళ్ళని కూడా, ఈ పిల్లలిద్దరు కూడా వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్లు. అయితే తండ్రి కూడా వాళ్ళ ఫాదర్ కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్. అయితే పిల్లలతో పాటు ఈడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడు. ఎందుకు? పిల్లల్ని రక్షించుకోవడం కోసం. మరి అలాంటి జాగ్రత్త తీసుకున్న తండ్రికి ఇలా జరిగిందంటే మేము డ్యూటీలకు వెళ్ళిపోయి మా పిల్లల్ని ఇంటి దగ్గర ఉండాలి, ఎక్కడికో వెళ్తున్నారంటే గాలి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాగని ఎవరిని నిందించలేము. ఎవరిని నిందించడానికి లేదు కదా. ఏమని నిందించగలం? మీరు తప్పు చేశారని మిమ్మల్ని అనగలమా? అలాగని మాది తప్పు అని మేము అనుకోగలమా? అలా ఉంది పరిస్థితి. మరి అబ్బాయిని ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారండి పోలీసులు? కస్టడీలో తీసుకుంటారంటే మరి డోల అప్పలరాజు అనేవాడు, అంటే యాక్చువల్గా మా మాయగారు అబ్బాయి అండి అతను. డోల అప్పలరాజు, ఆయనకి 2 కుమారులు. ఆ వివాహ జీవితంలో దేవుడు మంచి ట్విన్స్ని ఇచ్చారండి, రామలక్ష్మణ్ లాంటి ట్విన్స్. వాళ్ళ నాన్నగారు ఒక మంచి వాలీబాల్ ప్లేయర్, స్పోర్ట్స్ మ్యాన్. అంటే 2 పిల్లలు కూడా అతను వాలీబాల్ ఆడటానికి ఒక క్రీడా రంగంలో ఈ 2 పిల్లలను కూడా చక్కగా నీట్గా ఒక ప్లేయర్గా డిసిప్లిన్ పెట్టి ఒక స్టేట్ లెవెల్లో వీళ్ళిద్దరిని తయారు చేద్దాం ఒక ఆశయంతో బతుకుతున్నాడు. ఈ డోలాపలజ్ అనేవాడు మా మేనల్లుడు. కూలి పని చేసుకొని ఆ పిల్లల్ని పోషించుకొని ఒక ఉన్నతమైన స్థానంలో పిల్లలు ఎలా పెంచాలంటే డెవలప్లను చూసి నేర్చుకోవాలి. పిల్లలు ఆ విధంగా స్పోర్ట్స్లో తయారు చేశారు. ఇప్పుడు మిగతా పిల్లలు ఏంటంటే ఆవతాయికల్లాగా బయట తిరిగడం, రావడం, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో తాగడం, రోడ్డు మీదకి వచ్చేయడం, ఎవరు పడితే వాళ్ళు పొడిచేయడం. అలాంటిది కాకుండా ఈ డెవలప్లర్ తన కుమారులు 2 కూడా ఒక మంచి స్థాయిలో ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, వాలీబాల్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ ఆల్రెడీ చాలా దగ్గర కూడా వీళ్ళు టోర్నమెంట్కి వెళ్ళి మంచి విజేతగా తయారు వస్తారు. అలాంటి వాడిని చూసి అసూయపడి మంచోళ్ళు ఈ లోకంలో ఉంచడం, చెడ్డవాళ్ళకి అదే పనిగా తయారయ్యి చేయడం. అసలు డిస్టిక్ లెవెల్లో కూడా ఈ పిల్లలిద్దరు కూడా మంచి ప్లేయర్స్. డెవలపర్ అది ఆశయం అదే. కూలి పనికి వెళ్ళి వాళ్ళ 2 పిల్లలు కూడా మంచి ప్లేయర్గా తయారు చేసిన బాధ్యత ఉన్నది. అలాంటి శోక సముద్రంలో ముంచిన ఆ కిషోర్ ఎవడో ఉన్నాడట. రేపొద్దున్న అదే పరిస్థితి ఆడే తెలిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఒక 2 కుమారుల్లో ఒక కుమారుని అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదన పడాలి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి బాధాకరం ఏంటంటే ఆ అబ్బాయి ఒక యువకుడినే తొలగించాను అనుకున్నాడు, కానీ ఒక తండ్రి డ్రీమ్ని చెరిపేశాడు. ట్విన్స్ 2 అసలు ఈ అబ్బాయి ఒక ఆశయాన్ని, ఒక ట్విన్స్ అయితే రామలక్ష్మణ్ లాంటి ఉన్న దాన్ని కూడా ఈ కిషోర్ అనేవాడు చెడిపాడు. సేమ్ మా ఓడికి అయితే ఎలాగైతే జరిగిందో సేమ్ ఆడికి కూడా అదే పడాలి. ఇప్పుడు స్టేషన్లోకి వెళ్ళిపోతారో, వచ్చేస్తారో, బెయిల్ పెట్టి తీసుకొస్తారో, అని చేస్తారు. అలాగని కాదు శిక్ష. సేమ్ మా ఓడికి ఏమైతే జరిగిందో, ఎలా జరిగిందో అదే శిక్ష పడాలి. స్టేషన్లోకి వెళ్ళిపోయి లొంగిపోయి అని చెంది నేను బెయిల్ మీద వచ్చేస్తానంటే ఇక్కడ చట్టాల ద్వారా తప్పించుకోవచ్చు, కానీ పైన భగవంతుడి దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు. ఒక తల్లిదండ్రులకి గాయపరిచిన వ్యక్తి ఆడు ఎక్కడికి వెళ్ళా సరే ఇంకా బతుకు హీనంగా ఉంటుంది తప్ప ఏది లేదు. అలాంటి వ్యక్తి కుటుంబంలో ఒక మంచి ప్లేయరు ట్విన్స్లో ఉన్నాయి కాబట్టి ఒకరిని చంపేశాడు, ఇంకొకటి మిగిలాడు. ఆడు కూడా ఇంకా చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ, ఒక పక్షులు రెక్కలు వచ్చిన పక్షులు ఎలాగైతే కొమ్మ మీద వాళ్తాయో, ఒక పక్షి ఎగిరిపోయిన తర్వాత ఒక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. మరి మాకు అందరికీ బాధాకరం. దీన్ని మరి పరిగణించి దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆడికైతే మాత్రం పూర్తిగా శిక్ష అయినా పడాలా, లేక భగవంతుడైనా శిక్ష అయ్యాలా. అది మా బాధ. మరి ఎంత మాట్లాడలేము. మరి చక్కగా ఆడుతాడు. ఉదయం లేస్తే వాళ్ళకి ఏ చర్యల పట్ల కూడా లేవు, ఏమీ లేదు. ఎవరితో గొడవ ఆడడం కానీ అలాంటివి ఏమీ లేవు. సరదాగా నలుగురితో పాటు అందరితో కలుపుకొని మాత్రం వెళ్ళిపోయారు. అన్నయ్య, బాబాయ్, మాయని పిల్లడమే తప్ప వాళ్ళకి ఇంకో వెర్షన్ అంటే ఏం తెలియదు. 2 పిల్లలు కూడా సేమ్ యాస్టేజ్. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు చాలా చక్కగా పెంచారు పిల్లల్ని. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా దారుణం. అది దీనిపై స్పందించి పోలీసులు వారు వాడికి తగుంచారు. చాలా దారుణం.
వార్నింగ్ వేయాలి శిక్ష మాత్రం. మామూలు మాట్లాడడానికి వచ్చి పొడి చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది అసలు ఆడు తెలివితేటలకు ఏం చేశారంటే వెళ్ళి స్టేషన్లో లొంగిపోయాడు. నన్ను ఏం చేయగా స్టేషన్లో లొంగిపోతాను. ఇదైతే మాత్రం ఈ విషయం అయితే మేము ఎవరిని జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న వరకు సాయంత్రం 5 గంటల మాతో పాటు క్రికెట్ ఆడుకుని అందరితో సరదాగా ఉన్న మనిషి రాత్రి 7 గంటకల్లా మనిషిలాగా అయిపోయాడు అంటే ఇప్పుడు వచ్చి మాకు ఎవరు మనుషులాగా అవ్వలేకపోతున్నాం అండి. ఎందుకండి ఇంత ఒక అబ్బాయిని, అది కూడా ఫ్రెండ్ అంట కదా, అంతలాగా ఆడు డ్రగ్స్ అవి కొట్టేసి వచ్చాడండి. ఆడు డ్రగ్స్ అవి కొట్టేసి అవన్నీ మొత్తం పదార్థాలు తీసుకొని రావడం వల్ల ఆడు ఏం చేశాడంటే ఇంకా పని చేశాడు క్షణంగా. ఇద్దరికి అంత ఘర్షణ అయితే ఏం లేదు, అసలు ఘర్షణ అయితే ఏం లేదు. మామూలు క్రికెట్లో సరదా ఆడికి అసలు స్పోర్ట్స్ రాదు. అవతలవాడికి ఆడికి చంపేసిన వాడికి, ఆయన పేరు కిషోర్, చంపినోడు స్పోర్ట్స్ రాదు అసలు. అలా మ్యాచ్లో రావడం, జనాలకు హెచ్చలు చేయడం, అది చేస్తే ఎవరు ఎందుకు అలా చేస్తారు. మధ్యాహ్నం అందరూ మా కుర్రాళ్ళందరూ అడిగారండి. అందరూ ఉన్నారు, అడిగితే సరే అయిపోయింది కదని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ మళ్ళీ సాయంత్రం ఎగ్జాక్ట్గా 6 o'clock ఫోన్ చేసి రండి కింద రండి చూసుకుందన్నాడట. ఓన్లీ మన కుర్రాడే కదా మాట్లాడదాం అని చెప్పేసి అందరు కిందకు వచ్చిన కల్లా మాట్లాడుతూ తప్పమనిపించాడు. నైఫ్తో చాక్తో పొడిచాడండి. గ్రౌండ్ దగ్గర కాదు, బయట ఇంటి దగ్గర, జంక్షన్లో ఇంటి దగ్గర కుర్రలందరూ మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నారు. అందరూ తప్పమనిపించాడట. అయితే ఏం లేదు, మామూలు చిన్న దెబ్బ అనుకొని మేము ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. తీరం చూస్తే 10 నిమిషాల్లో మొత్తం అంతా అయిపోయింది. చిన్న గొడవలు, కోపాలు, కక్షలు పెంచుకోవడాలు ఇవన్నీ పిల్లల్లో 20s ఏజ్ లో ఉన్న పిల్లల్లో చూస్తే ఎంత భయంకరంగా ఉంది. మరి ఏం చేస్తాం, బాగా ఈ డ్రగ్స్ క్యాటలకి జనాలు బాగా అలవాటు పడిపోతున్నారండి. మెయిన్ అది కానీ పోతే చాలా వరకు జనాలు ఇది అవుతారు. ఇప్పుడు అంటే వాళ్ళు తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే లేవని చెప్తారు. నేను ఇప్పుడు ఎవరైనా లేవని చెప్తాం, కానీ తెచ్చుకున్నారు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారని అది వాళ్ళకి తెలుస్తుంది. అది మనం ఎవరు ఏం చేయలేం కదా. అది ఆడుకోవడానికి వెళ్ళిన చోట కూడా పిల్లల్ని పోగొట్టుకునే పరిస్థితి పిల్లలకుంటే, తల్లిదండ్రులకుంటే పంపించడానికి భయపడతారు కదా. మరి అదేనండి మరి సిచ్యువేషన్. మేము ఇప్పుడు 3 నెలలు బట్టి చక్కగా గ్రౌండ్ చేసుకుని హ్యాపీగా ఆడుకున్నాం కుర్రలందరం ఏది లేకుండా. మనం పోలమాం పండుగ కూడా మా పెదగదిలి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసాం. చాలా చక్కగా చేసాం. చేసిన కరెక్ట్గా ఒక 1 week అవుతుంది ఇంక రేపటికి మారువారం. ఈ లోపల ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు కిషోర్కి అజిత్కి ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి? మామూలు ఇద్దరు ఊర్లో వాళ్ళే, బయట వాళ్ళు అయితే ఏం కాదు కదా. చిన్న మామూలుగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతనా. కానీ ఆ కిషోర్ అనేవాడు ఏంటంటే కొంచెం బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఊళ్ళో తెచ్చుకొని నేను ఇది చేస్తాను. ఇది కాదు, చాలా గతంలో చాలా వరకు జరిగాయి, కాకపోతే ఎంత పెద్దగా జరగలేదు. ఇప్పుడు జరగడంతో మరి ఇంకందరూ కూడా ముందుకు వచ్చారు. మరి అది మరి వాడి మీద కేసులే ఉంటాయండి, 2-3 కేసులు ఉండుంటాయి. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలాగే అరెస్ట్ చేస్తారట. అజిత్ గారు వాళ్ళ నాన్నగారు కూడా కోచ్ అంట కదా, వాలీబాల్ కోచ్. చాలా బాగుంది అసలు. వాళ్ళందరూ కూడా చాలా జెన్యూన్ పర్సన్స్ అండి. అజిత్ కోసం ఎంతమంది రావడం గుంట చెప్తున్న పిల్లడు మాత్రం నిజంగా చాలా అసలు మామూలు కాదండి. చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. చాలా అంత మంచివాడు. పిల్లలిద్దరు కూడా ఈ చనిపోయినాడు నిన్న అన్నాడు, మొన్న గెలిచిన కప్పు మాయా, కప్పు తెచ్చిన మాయా, సాయంత్రం ఫొటోస్ తీసుకున్న సరదాగానే కూడా అన్నాడు. మాకు ఇంకా కళ్ళల్లో అదే మాట ఆడుతుంది. ఇంకా ఇద్దరు ట్విన్స్. బాధగా ఉందండి. మరి అది క్రికెట్ ఆటలో ఇద్దరు యువకుల మధ్య మొదలైన ఘర్షణ ఒక యువకుడిని హత్య చేసే వరకు దారితీసింది. ఎంత దారుణాతి దారుణం అంటే విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి పెదగదిలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనకు సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రస్తుతం మనమైతే విశాఖ KGH మార్చురీ దగ్గర ఉన్నాం. ఒక్కసారిగా వి మిస్ యూ పెద్ద అంటూ అంతిమ వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున అజిత్ మృతుడు ఎవరైతే యువకుడు ఉన్నారో 23 సంవత్సరాల యువకుడు సంబంధించినటువంటి బంధువులు, పెద్ద ఎత్తున ఊరు వాళ్ళు, స్నేహితులు అందరూ కూడా ఆఖరి ప్రయాణం కన్నీటి వీడ్కోలు పలికేందుకైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే వీళ్ళు ఆరిలోవ పరిధిలోని పెద్దగదిలో అక్కడ ఒక గ్రౌండ్లో తరచుగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. కిషోర్ అనే అబ్బాయికి ఈ ఎవరైతే మృతుడు అజిత్కి మధ్య చిన్నపాటి ఘర్షణే, పెద్ద ఘర్షణలు కూడా ఏమీ లేవు, అంతకుముందు తగాదాలు కూడా ఏమీ లేవు అనేది వీరందరూ కూడా చెప్తున్న విషయం. ఆ చిన్న గొడవకే కక్ష పెంచుకున్నటువంటి కిషోర్ అనే యువకుడు అజిత్ను నడి రోడ్డుపైనే కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. చాలా దారుణమైన ఘటన. కిషోర్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో కిషోర్ వయసు కూడా 26 సంవత్సరాలు. ఈ స్నేహితుడిని అలా కత్తితో పొడిచి చంపిన తర్వాత ఆ యువకుడు నేరుగా వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. ఇదంతా పథకం ప్రకారమే చేశాడు అనేది వీళ్ళందరి ఆవేదన. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మృతుడు అజిత్ వాళ్ళ నాన్నగారు కూడా వాలీబాల్ కోచ్ అప్పలరాజు గారు. ఆయన చాలా స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తి.
కొడుకులు ఇద్దరు కూడా ట్విన్స్. ఇప్పుడు మృతి చెందినటువంటి అజిత్తో పాటు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా ట్విన్స్. అలాంటిది ఒక కుటుంబంలో ఇంత తీరని ఆవేదన మిగిల్చినటువంటి ఆ యువకుడు గురించి మాట్లాడాలి అంటే, కిషోర్ ఏమైనా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి ఉన్నాడా, లేకపోతే ఏదైనా ఆవేశంలో, మత్తులో, క్షణికావేశంలో ఇట్లా ఒక యువకుడు రోజు మాతోనే ఆడుతూ ఉంటాడు అనే ఆలోచన కూడా మర్చిపోయి అత్యంత దారుణంగా ఉద్దేశపూర్వకంగానే కోపాన్ని పెంచుకొని కక్షతో అట్లా హత్య చేయడం అనేది చాలా దారుణం అంటూ బంధువులందరూ మాట్లాడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ట్విన్స్ ఇద్దరిలో కూడా వాళ్ళ తమ్ముడితో మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా అబ్బాయి ఒక మౌనం. ఏంటంటే తన అన్నను కోల్పోయాను అని బాధ ఒకటైతే, ఇద్దరు కూడా ట్విన్స్. ఆ బాండింగ్ ఎలా ఉంటుందో కూడా మనకి తెలుసు. ఒకరికి బాధ వచ్చినా మరొకరికి పెయిన్ కూడా ఉంటుంది. అలాంటి బాండింగ్ మనం కవలల్లో చూస్తాం. అలాంటిది కవలల్లో ఒకరు లేకపోతే మరొక మిగిలి ఉన్నటువంటి అబ్బాయి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో కూడా మనకు అర్థమవుతోంది. అంటే అప్పలరాజు అనే వ్యక్తి చాలా డిసిప్లిన్గా పిల్లలిద్దరిని కూడా స్పోర్ట్స్ వైపే నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాలీబాల్ ప్లేయర్స్గానే తీర్చిదిద్దారు. ఇప్పుడు చనిపోయిన అజిత్ కూడా స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ అంట. మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కప్ కొట్టినప్పుడు అందరికీ చాలా ప్రౌడ్గా, అన్నా నాకు కప్ వచ్చింది, మాయా నాకు కప్ వచ్చింది అని అందరితో చెప్పుకున్నాడు. అలాంటి అబ్బాయికి ఈరోజు ఆఖరి వీడ్కోలు పలకడంలో మేము ఇలా వస్తాము అని ఊహించలేదు అంటూ చాలామంది ఆ మృతిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కటి మాట్లాడుకోవాలంటే, యువత కొంతమంది ఎంత పెడదోవ పడుతున్నారంటే, ఎంత వ్యసనాలకు అలవాటు పడుతున్నారంటే, ఎంత దారుణాలకి నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నారంటే, క్షణికావేశం, చిన్న చిన్న గొడవలు మాట్లాడుకుంటే పోతుంది, మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది, కానీ కక్షలు పెంచుకుంటున్నారు. ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు వాళ్ళని చంపేద్దామా, ఎప్పుడు వాళ్ళపై దాడి చేద్దామనే నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆలోచన ధోరణి వల్ల క్షణికావేశంలో కావచ్చు, ఉద్దేశపూర్వకంగా మరొకరిని హత్య చేసి ఒక కుటుంబానికి తీరని లోటు మిగిల్చడమే కాకుండా వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నిందితుడు ఎవరైతే కిషోర్ ఉన్నాడో ఆ అబ్బాయికి కూడా మ్యారేజ్ అయిందంట. తన ఏజ్ కూడా 26. అంటే తన ఫ్యూచర్ని కూడా తన చేతులారా పోగొట్టుకున్నట్టే కదా. ఎంత దారుణాతి దారుణం. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ, పిల్లలే ఇలా తయారైపోతుంటే 20 25 ఏజ్లో ఉన్న వాళ్ళే ఇంత కక్షలు పెంచుకొని హత్యలకు తెగబడుతుంటే, ఇక ఇంట్లో ఉన్న పిల్లల్ని మేము డ్యూటీలకు వెళ్ళి పిల్లలు మీరు ఆడుకోండిరా అని రోడ్డు మీదకి ఎలా పంపించగలము? ఏంటి సెక్యూరిటీ? ఈ పిల్లల్లో ఇంత నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది? వ్యసనాలకు అలవాటు పడుతున్నారంటే ఎక్కువగా ఈ డ్రగ్స్కి, గాంజాకి, మత్తుకి ఎడిక్ట్ అవుతున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. పోలీసు వ్యవస్థ కూడా స్పష్టమైన నిఘా పెట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడే గ్రూపులుగా విడిపోయి చాలా చోట్ల పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. ఈ తరహా చిన్న చిన్న గొడవలు కూడా ఎంతోమంది ప్రాణాలు పోవడానికి చాలా కారణమవుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టాలి అంటున్నారు. ఏది ఏమైనా క్రికెట్ ఆటలో చెలరేగినటువంటి చిన్నపాటి వివాదం ఒక యువకుడి హత్యకు కారణమైంది అనే విషయం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పేరెంట్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళ సావాసం ఎంత ప్రమాదానికి కారణమవుతుంది అనే విషయాన్ని కూడా గ్రహించాల్సినటువంటి పరిస్థితి. బి అలర్ట్.